సడన్ గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే TV9 లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది. ఓయమ్మో ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వచ్చి వాళ్ళని తిడుతున్నారు. ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే, కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుకుంటారా చెప్పు? ఇప్పుడు MP ఎలక్షన్స్ వచ్చినాయి, గెలవాలి, ఛాలెంజ్ చేస్తారు, గెలవాలి బాబు. మా బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది. మా తమ్ముడు రాజీ లక్ష్మారెడ్డి గ్యారంటీ. ప్రజలంతా మా దగ్గర ఉన్నారు, మేము పని చేసినాం. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, ఇక కూర్చున్నామంతా 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలు ఏమడున్నాం, ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు, ప్రజలకు ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది. అసలు మామూలు ఆదరణ లేదు బాబు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్, అసలు అర్థమైతే లేదు. వాళ్ళు అవుట్ అయిపోయారు, వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అమ్మో రామరామ, వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉంది అనుకోరు, సెకండ్ మంత్ ఇక మాకే తిరుగులేదు అనుకోరు, థర్డ్ మంత్ వస్తే కదా ఆడికాడికి అనిపిస్తుంది. మీకు కూడా తెలుసు, అందుకే అవుతున్నారు మీకు. ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా ఎందుకని పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో, ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే. అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి వెళ్ళి తిడుతురా. నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా, 4000 ఇచ్చిరా, నేను దమ్మున్నోని, నేను సీఎం మాటి సీఎం కేసీఆర్ ని తిడతాడు, కేటీఆర్ ని తిడతాడు, టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేస్తే వాళ్ళకి ఎవరికైనా బరకత్ ఉంటుందా? ఒట్టే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, హెచ్చుగాంతి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు, మర్చిపోయి ఒట్లు తినవద్దు. వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసినోడు ఒట్టేందుకు తింటాడా? వేసి పాడదాన్ని అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాము, అందులో 14 లక్షలు అప్పు చేసి, నువ్వు అప్పు చేసేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెళ్ళకి వేసాయి. నీకేమంటున్నా చెప్పు? నిన్ను ఎవరు ఆపుతున్నారు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాటిచ్చినావు కదా నువ్వు, 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తాను. తప్పేముంది? 15 ఆగస్టు ఎందుకు, ఇంకా 20 ఆగస్టు ఎందుకు? చెప్పు, ఏం చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది, మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఎంత % మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు సీఎం అయ్యారు, మంత్రులు, మీరు ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము ఎందుకు మేమని తిడుతున్నామా? మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీలు చేయండి అయినా, 5 ఏళ్ళు మీరే ఉండురు అయినా, మంచిగా చేసుకోరు అంటున్నారు.